ఏపీలోని ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నేడు విజయవాడ వేదికగా మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆటో, క్యాబ్, టాక్సీలను సొంతంగా కలిగి ఉండి వాటిని నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో, క్యాబ్, టాక్సీలకు గిరాకీ తగ్గింది. దీంతో వారంతా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో వారి ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు, మీరు ఆందోళన చెందవద్దు, మీకు సంక్షేమ పథకం ప్రవేశపెడతా అని అనంతపురం జిల్లాలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ వేదికగా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇవాళ విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఏపీ వ్యాప్తంగా 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 436 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. జగన్ హయాంలో వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి కేవలం 10,000 మాత్రమే ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు 15,000 చొప్పున ఇవ్వనుంది. వైసీపీ ప్రభుత్వం కేవలం 2,61,516 మంది లబ్ధిదారులను మాత్రమే అర్హులుగా గుర్తించి 261.51 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో సుమారు 30,000 మంది లబ్ధిదారులు పెరిగారు. వైసీపీ ప్రభుత్వం కంటే అదనంగా 5,000 ఇస్తుండటంతో డ్రైవర్లకు 175 కోట్లు అదనంగా లబ్ధి చేకూరుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ మంత్రిమండలి సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలి, వారు చేస్తున్న తప్పప్పులను వారికి తెలియజేసి సరిచేసుకోవాలని కోరాలి, అప్పటికి వెనుకుంటే తన దృష్టిలో పెట్టాలి, ఇదంతా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతగా చేయాలని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో మరే కారణంతోనో పార్టీకి నిర్దేశించిన గీత దాటారని, ఇది మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రులను కోరారు. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గాన్ని నిర్దేశం చేయాలని సూచించారు. శాఖాపరంగా ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా మంత్రులు పనిచేయాలని, ఒకవేళ ఏదైనా విమర్శ వచ్చినా వెంటనే స్పందించాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం చూపినా అందరం నష్టపోతామని చంద్రబాబు అన్నారు. అమరావతిలో పనుల వేగవంతం కోసం ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ చట్టం కింద దీన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే గతంలో భూసేకరణ నోటిఫికేషన్ నుంచి 343.36 ఎకరాల భూమిని ఉపసంహరించుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు కేబినెట్ అనుమతినిచ్చింది. నీటి సంఘాల సభ్యుల ఎంపికకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి 2 పిల్లల నిబంధనను తొలగించింది. దీనికోసం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా ఈ పదవుల్లో కొనసాగడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇలాంటి కీలక నిర్ణయాలెన్నిటినో తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. మంత్రిమండలిలో వ్యక్తిగత ఎజెండాలేవీ లేవని, ప్రజా సమస్యలపైనే చర్చించామని పార్థసారథి తెలిపారు. రాజధాని ప్రాంతంలో 2వ దశ భూసేకరణ అంశంపై కేబినెట్లో చర్చ జరగలేదు. శ్రీశక్తి, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు, దీపం 2 పథకం లబ్ధితో పాటు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్దేశించారు. అర్హులైన ప్రతి పేదలకు ఇల్లు, ఇంటి స్థలం ఇస్తామని మంత్రి తెలిపారు. అమరావతిలో రాబోయే 5 ఏళ్లలో 6,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ముందుకొచ్చాయి. ఆ దేశ మంత్రి, ఎంపీతో కలిసి పారిశ్రామికవేత్తల బృందం ఈ నెల 1 నుంచి అమరావతిలో పర్యటిస్తోంది. దీనిలో భాగంగా ఉద్యోగులు, మంత్రులు, జడ్జిల భవనాలు, ఐఏఎస్, ఐపీఎస్ల ఇళ్ల టవర్లను మంత్రి నారాయణతో కలిసి బృందం పరిశీలించింది. అనంతరం వెలగపూడి సచివాలయంలో మలేషియా సెలాంగర్ స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ
గణపతిరాయ్, మలేషియా, ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు, పలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో నారాయణ భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధికి భారత్తో కలిసి పనిచేస్తామని మంత్రి పప్పారాయుడు తెలిపాడు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జపాన్లోని పారిశ్రామికవేత్తలను కోరారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వారికి వివరిస్తున్నారు. శుక్రవారం కుమామోటో సిటీ గవర్నర్ను కలిసి నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న సిఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం అందించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్న నేపథ్యంలో ప్రధాన డ్యాం పనులు వేగవంతంగా చేపడుతున్నారు. రుతుపవనాలకు ముందుగానే ఎగువ నుంచి వరద రాకమునిపే సమాంతర డయాఫ్రమ్ వాల్లో క్లిష్టంగా లోతుగా ఉండే చోట పనులు ప్రారంభించారు. దీంతో 63,656 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 44% పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ తెలిపింది. హెడ్ వర్క్స్ లో అత్యంత కీలకమైన బట్రస్ ను పూర్తి చేశారు. క్లేరిచ్ లో వైబ్రో కంపాక్షన్ ను 16.19 క్యూబిక్ మీటర్లకు గాను 11.93 క్యూబిక్ మీటర్ల మేర పూర్తి చేశారు. ఈ పనులను కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న జలవనరుల శాఖ భవిష్యత్ కార్యాచరణపైన ప్రణాళికలు సిద్ధం చేసింది. డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తయ్యాక దానిపై ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభిస్తే పూర్తి చేసేందుకు 2 నీటి సంవత్సరాలు పడుతుంది. అంటే 2026, 2027 సంవత్సరాల్లో ఈసీఆర్ఎఫ్ పూర్తవుతుంది. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని జలవనరుల శాఖకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఎడమ ప్రధాన కాలువను ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల నుంచి పోలవరం ప్రధాన డ్యాం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభించాలన్నారు. జర్నలిస్ట్ క్రిస్టిన్ మాథ్యూ ఫిలిప్ అక్టోబర్ 1న బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు దుస్థితిపై ఓ ట్వీట్ చేశారు. అధ్వానపు రోడ్లు కారణంగా మరిన్ని స్టార్టప్స్ సంస్థలు నార్త్ బెంగళూరు, వైట్ ఫీల్డ్ వైపు మారేందుకు సిద్ధమవుతున్నాయని ఫిలిప్ పేర్కొన్నారు. తన సందేశానికి ఆయన మారబోతున్న కంపెనీల జాబితాను జత చేశారు. ఈ సందేశం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ఐటీ మంత్రుల మధ్య ఎక్స్లో యుద్ధానికి కారణమైంది. పాత్రికేయుని పరిశోధాత్మక సంక్లిష్ట సందేశంపై ఏపీ మంత్రి లోకేష్ స్పందిస్తూ, ఉత్తరం అనే పదం వినడానికి బాగుంది, ఇంకాస్త ఉత్తరం వైపుగా వస్తే అనంతపురం ఉంది, అక్కడ ప్రపంచ శ్రేణి ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ను రూపొందిస్తున్నామని ఎక్స్లో పేర్కొన్నారు. దానిపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రతిస్పందిస్తూ, బలహీన పర్యావరణ వ్యవస్థలు బలమైన వ్యవస్థలపై ఆధారపడటం సహజం, అది తప్పేమీ కాదు, కానీ అది నిరాశాజనకంగా మారితే బలాన్ని కాదు మరింత బలహీనతను చూపుతుందని పేర్కొన్నారు. దీనిపై మంత్రి లోకేష్ ఘాటుగా స్పందించారు. దేశంలోనే అతి చిన్న వయసు కల రాష్ట్రంగా మేము ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాం, తద్వారా అభివృద్ధి చెందాలని, మరిన్ని ఉద్యోగాలను కల్పించాలని ఆకాంక్షిస్తున్నాం. పెట్టుబడుల కోసం, ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రాలు పోటీ పడినప్పుడే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నానన్నారు. తమ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోకముందే రోడ్లపై గుంతలు లాంటి అహంకారాన్ని సరిచేసుకోవడం మంచిదని తన వినయపూర్వక సలహా అంటూ ఎక్స్లో పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గురువారం జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి దిగారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పూలవర్షం కురిపిస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ తమ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం తన నివాసానికి వెళ్లారు. కోట మైసమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కాలినడకన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, గ్రామస్తులు డప్పు చప్పుల నడుమ గ్రామానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు వద్దకు చేరుకుని సమీపూజ చేశారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ సమీపంలో మహిళల బతుకమ్మ కార్యక్రమాన్ని తిలకించారు. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికలో గ్రామస్తులు, పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపు సీఎం తన ఇంట్లో విశ్రాంతి తీసుకుని రాత్రి 8:20 ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన తన అసెంబ్లీ నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్కు వెళ్లారు. శుక్రవారం ఉదయం నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొడంగల్కు తరలివచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. కొడంగల్ పట్టణంలో టీపీసీసీ ప్రతినిధి ఎండీ యూసుఫ్ నివాసంలో స్థానిక నేతలతో కలిసి భోజనం చేశారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులతో కూడిన జాబితాలను ఇవాళ సాయంత్రంలోగా టీపీసీసీకి అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలో సర్పంచ్, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం విదితమే. తొలిసారి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఆయా స్థానాల రిజర్వేషన్లు సైతం ఖరారు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనుండగా పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి తొలి దశ, 13వ తేదీ నుంచి 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వేగవంతం చేశారు. క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పరస్పర సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న టీపీసీసీ ఆదేశాల మేరకు ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థుల్లో చిట్టా రూపొందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తీరును పరిశీలిస్తే సాధారణంగానే అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కుతుంటాయి. అధికార పార్టీతో ఉంటేనే స్థానికంగా అభివృద్ధి పనులు చేసుకోవచ్చని అభ్యర్థులు భావిస్తుంటారు. ఇదే అనుకూలత ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గట్టి పట్టు ఉన్న ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో 90% పైగా స్థానాలను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశంలో చాలా మంది డబుల్ డ్రామాలు ఆడుతున్నారని, రిజర్వేషన్లు సాధ్యమా అంటూ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్లోని మగ్దుం భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు ఆమోదం తెలిపాయని గుర్తు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% పెంచడంతో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి ఎప్పుడో దాటిందన్నారు. సిపిఐకి బలమున్న జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలను గుర్తించి పోటీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, సిపిఎం, వామపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ నెల 8న సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుందని, సిపిఐ ఇన్ప్లీడ్ అయ్యే విషయంపై ఈ నెల 5న జరిగే సిపిఐ రాష్ట్ర సమితి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ లో గురువారం దసరా వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గాన్ని కావాల్సిన అన్ని పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, తన శక్తి కొద్దీ వారికి అన్ని చేశానని గుర్తు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిర్మలకే అప్పగిస్తున్నానని అన్నారు. దసరా వేడుకల వేదికపై నుంచే ఈ మేరకు స్పష్టత ఇస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూనా సంతోష్ ఉంటారని వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్, మద్యం బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. వాహనాలు అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగలచొద్దని పిలుపునిచ్చారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ భలయ్ కార్యక్రమం ధూమ్ధామ్గా సాగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కులం, మతం, వర్గం, వర్ణం, జాతి పేరిట కొంతమంది దేశ ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు. నేపాల్ వంటి దేశాల్లో ఏదో జరిగిందని, భారత్లో కూడా అలా జరగవచ్చని కొంతమంది ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. అయితే అలాంటి వారు నిరాశ చెందక తప్పదని, ఎందుకంటే వేషభాషలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత విశిష్టత అని, చిన్న చిన్న విభేదాలు ఏర్పడినా వాటిని పరిష్కరించుకొని అంతా భారతీయులమనే భావన దేశ ప్రజల్లో ఉందని వివరించారు. అలయ్ భలయ్ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని, హైదరాబాద్కు ప్రత్యేకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజలకు మోదీ అలయ్ భలయ్ ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో భిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్న అన్ని పండుగల ఉద్దేశం అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నదేనని అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మన సంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ముందు తరాల వారికి తెలియజేయడానికి అలయ్ భలయ్ ఒక చక్కటి కార్యక్రమమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దసరా పండుగ మరుసటి రోజు అలయ్ భలయ్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అలయ్ భలయ్ అంటే హృదయపూర్వకంగా ప్రేమను పంచుకోవడమేనన్నారు హాస్యనటుడు బ్రహ్మానందం. రాజకీయాలకు అతీతంగా నేతలంతా ఒకే వేదికపై రావడం తమలో నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంచిందని సినీ నటుడు నాగార్జున అక్కినేని అన్నారు. ఏదైనా సమస్యలు వస్తే అందరూ మద్దతుగా నిలుస్తారనే నమ్మకం ఏర్పడిందన్నారు.
ప్రజా పోరాటాల ద్వారా పాలక వర్గాల్లో వణుకు పుట్టించి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒక్కొక్కరు వరుసగా ఎన్కౌంటర్లో హతమవుతున్నారు. అగ్రనాయకత్వానికి సంబంధించిన ఈ ఎన్కౌంటర్లను గమనిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు ప్రజా సంఘాల నాయకులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. చనిపోయిన ఒక్కొక్క కేంద్ర కమిటీ సభ్యుడి తలపై కోటికి పైగా రివార్డును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అదే ప్రస్తుతం వారి పాలిట శాపమైందని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని మాజీ మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంబాల కేశవరావు, గాజర్ల రవి ఎన్కౌంటర్ సమయంలో మాత్రమే సహచర మావోయిస్టులు ఎక్కువగా చనిపోయారు. మిగతా వారిలో చాలా సంఘటనలో నాయకత్వమే ప్రాణాలు కోల్పోయింది. దీనికి కారణాలేమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మావోయిస్టు నాయకత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని స్థానికులు లొంగిపోవాలనుకుంటున్న నక్సల్స్ నుంచి సేకరిస్తున్నారన్న విషయం పోలీసు అధికారులు సంభాషణల ద్వారా స్పష్టమవుతోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుకుమా జిల్లాలో మావోయిస్టులు 2 గిరిజనులను హత్య చేశారు. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ గ్రామానికి చెందిన మడకం భీమాను మావోయిస్టులు గురువారం అతని ఇంటి ఆవరణలోనే దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్ గంగులూరు అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఒక మావోయిస్టు చనిపోయాడు. మరోవైపు బీజాపూర్ జిల్లా పోలీసులు ఎదుట గురువారం 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 22 మంది మహిళలున్నారు. లొంగిపోయిన వారిలో 47 మందిపై మొత్తం కలిపి 1.06 కోట్ల రివార్డులున్నట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం రోడ్డును మంజూరు చేసి నిర్మించాలని కోరుతోంది. ప్రాథమిక అలైన్మెంట్, రూట్ మ్యాప్ వివరాలు ఆంధ్రజ్యోతికి లభించాయి. దాని ప్రకారం ప్రతిపాదిత మార్గం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా వెళ్లనుంది. వీటిలో తెలంగాణ పరిధిలో 2 జిల్లాల్లోని 40 గ్రామాలు ఉండగా ఏపీ పరిధిలో 3 జిల్లాల్లోని 60 గ్రామాల పక్క నుంచి హైవే వెళ్లనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలు, గ్రామాల వారీగా ప్రాథమికంగా అలైన్మెంట్ రూపుదిద్దుకుంది. కేంద్రం ఆమోదిస్తే దీని ప్రకారమే హైవే ఉండనుంది. ఇక అలైన్మెంట్ కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు రూపకల్పన బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. అక్టోబర్ 3వ వారానికి కన్సల్టెన్సీ ఎంపికైతే డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి అలైన్మెంట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గరున్న బందర్ పోర్టుకు వెళ్లే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల పక్క నుంచి వెళ్లనుంది. ఇక తెలంగాణ సరిహద్దు ముగిసి ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా బందరు పోర్టు వరకు 60 గ్రామాల పక్క నుంచి రహదారి ఉండనుంది. దీని మొత్తం పొడవు 297 కిలోమీటర్లుగా అలైన్మెంట్ లో పేర్కొన్నారు. పూర్తిస్థాయి అలైన్మెంట్ ఖరారులో వీటిలో కొన్ని మార్పులు ఉండొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అడవి దేవులపల్లి, గొట్టముక్కల దగ్గరలో తెలంగాణ సరిహద్దు ఉండనుంది. ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో కుడివైపు నుంచి ఈ రహదారి ప్రారంభమై అమరావతి క్యాపిటల్ సిటీకి పక్క నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం కానుంది. తెలంగాణలో దసరా పండుగ సీజన్లో మద్యం విక్రయాలు రికార్డులు సృష్టించాయి. గాంధీ జయంతి రోజున పండుగ రావడంతో దుకాణాలు మూసి ఉంటాయన్న ఉద్దేశంతో ముందే భారీగా కొనుగోళ్లు జరిగాయి. సెప్టెంబర్ 29న 278 కోట్లు, 30న 333 కోట్లు, అక్టోబర్ 1న 86.23 కోట్లు కలిపి 3 రోజుల్లోనే ఏకంగా 697.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇదంతా డిపోల నుంచి మద్యం దుకాణాలకు తరలిన సరుకు మాత్రమే. అప్పటికే దుకాణాల్లో ఉన్న స్టాకును కూడా కలిపితే మద్యం విక్రయాలు మరింత ఎక్కువే జరిగినట్లు అంచనా. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్లో 3048 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన విక్రయాలు 2839 కోట్లతో పోలిస్తే ఇది 7% ఎక్కువ. అయితే పండుగ ముందు 3 రోజులు లెక్కల్ని పరిశీలిస్తే విక్రయాలు 50% పైనే పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణలో సెప్టెంబర్లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయాలు పెరగ్గా బీర్ల అమ్మకాలు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబర్లో ఐఎంఎల్ లిక్కర్ 28.81 లక్షల కేసులు అమ్ముడవగా ఈసారి 29.92 లక్షల కేసులు విక్రయించారు. గతంలో బీర్లు 39.71 లక్షల కేసులు అమ్ముడవగా ఈసారి 36.46 లక్షల కేసులకు తగ్గాయి. వరుసగా వానలతో చల్లటి వాతావరణం, బీర్ల ధరల పెరుగుదల నేపథ్యంలో అమ్మకాలు తగ్గాయని భావిస్తున్నారు.
ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశాను ఆనుకొని 2 రోజుల పాటు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం గురువారం సాయంత్రం గోపాల్పూర్కు సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలహీనపడి ఒడిశా, ఛత్తీస్గఢ్లపై కొనసాగుతోంది. నేడు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరేబియా సముద్రంలోని వాయుగుండం గురువారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా శుక్రవారం నాటికి తుఫానుగా బలపడింది. దీనికి శక్తి అని పేరు పెట్టారు. శుక్రవారం రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడి పశ్చిమ మధ్య అరేబియా సముద్రం వైపు పయనించింది. మరోవైపు ఈ నెల 10న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా వైపు రానుందని వాతావరణ నిపుణులు చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారికి సంబంధించి ఆయా కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అమరావతి సచివాలయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వరద కారణంగా నీట మునిగిన పంటను లెక్కించి నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పేర్ నిజ జీవితంలోనూ ఒక్కటవనున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ పుష్ప చిత్రంలో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉందంటూ కొన్నేళ్లుగానూ చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు నిజమయ్యాయి. వీరిద్దరికీ హైదరాబాద్లో శుక్రవారం ఉదయం నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ స్వగ్రామంలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం గీతా గోవిందం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్తో ఆ బంధం బలపడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఒకే లొకేషన్లో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. ఇప్పుడు నిశ్చితార్థంతో అది నిజమని తేలింది. వీరిద్దరూ కలిసి త్వరలోనే మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. H1B వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా $1,00,000 పెంచేసి విదేశీ నిపుణులు అమెరికాలోకి రాకుండా అడ్డం కొట్టిన ట్రంప్ ఇప్పుడు విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన నిబంధనలతో అమెరికాలోని 9 ప్రఖ్యాత యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు 10 సూత్రాల మెమో పంపించారు. ఆ 10 సూత్రాలను ఆమోదించి సంతకం పెట్టి ఆ మేరకు తమ విధానాలను మార్చుకోకుంటే ప్రభుత్వ నిధులను సమకూర్చడంతో పాటు బోలెడన్ని ప్రయోజనాలను కల్పిస్తామంటూ ఆయా విద్యా సంస్థలను ఊరించే ప్రయత్నం చేశారు. వాటిని పాటించకపోతే ఆయా విద్యా సంస్థలకు అందే ఫెడరల్ నిధులు, గ్రాంట్లను నిలిపివేస్తామని, పైపెచ్చు వాటిపై అమెరికా న్యాయశాఖ పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు. ఆ 10 సూత్రాలు ఏంటంటే అమెరికా వర్సిటీల్లో అంతర్జాతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ప్రవేశాలు 15% మించకూడదు. ఇలా చేరే విదేశీ విద్యార్థుల్లో ఒక దేశం నుంచి 5% మందికి మించి ఉండకూడదు. విదేశీ విద్యార్థుల చేరికలు, అధ్యాపకుల నియామకాల్లో జాతి, లింగం ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. పూర్తిగా ప్రతిభ ఆధారంగా మాత్రమే ప్రవేశాలు, నియామకాలు ఉండాలి. విద్యార్థుల నుంచి వసూలు చేసే ట్యూషన్ ఫీజును 5 ఏళ్ల పాటు పెంచకూడదు. ప్రామాణిక పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. గతంలో అమెరికా కాలేజీల్లో చేరడానికి శాట్ వంటి ప్రామాణిక పరీక్షల్లో అర్హత సాధించడం తప్పనిసరి నిబంధనగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో చాలా కాలేజీలు టెస్ట్ ఆప్షనల్ పాలసీలను అనుసరించి ప్రామాణిక పరీక్షలు రాయని వారికి కూడా ప్రవేశం కల్పిస్తున్నాయి. విద్యార్థులకు మార్కులు ఇవ్వడంలో కఠిన ప్రమాణాలను పాటించాలని ఈ మెమోలో సూచించారు. దాయాది పాకిస్తాన్కు నిత్యం వంతపాడే తుర్కియాకు భారత్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో రోజుకు 20,000 బ్యారెళ్ల శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయగా సెప్టెంబర్లో ఏకంగా రోజుకు 56,000 బ్యారెళ్ల ఎగుమతులు జరిగాయి. పాక్ మిత్రదేశమైన టర్కీ తరచూ కాశ్మీర్ అంశంలో పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ బహిరంగంగానే పాక్కు మద్దతు ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు భారీగా పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి అవుతుండడం గమనార్హం. భారత్లో భారీగా చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న రిలయన్స్తో పాటు నయారా సంస్థ ఈ పరిస్థితిని అందిపుచ్చుకున్నాయి. రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఈ సంస్థలు శుద్ధి చేసి తుర్కియే, బ్రెజిల్, యుఏఈ, పలు ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తున్నాయి. మొత్తంగా ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో భారత్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 14% పెరిగాయి. ప్రపంచంలో భారీగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. అందుకు అనుగుణంగా రిఫైనరీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. రిఫైనరీల్లో ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమాన ఇంధనం, ఇతర పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చి చాలా దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. అయితే ఇటీవల ఉక్రెయిన్ పలు రష్యా రిఫైనరీలపై డ్రోన్లతో దాడులు చేసి ధ్వంసం చేయడంతో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో రష్యా పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకునే బ్రెజిల్, తుర్కియే, యుఏఈ, పలు ఆఫ్రికా దేశాలకు ఇబ్బంది మొదలైంది.
తమ దేశం నుంచి ఇంధన కొనుగోళ్లు నిలిపివేయాలంటూ భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తుండడాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి ఒత్తిళ్లకు భారత్ ఎప్పటికీ తలొగ్గదని చెప్పారు. ఎలాంటి అవమానాలను భరించడానికి కూడా సిద్ధపడదన్నారు. సోచీలోని వల్దాయ్ డిస్కషన్ క్లబ్లో జరిగిన ప్లీనరీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సమతుల్యంతో ఉండే తెలివైన నేత అంటూ ప్రధాని మోదీని కొనియాడారు. మాస్కోకు ఢిల్లీకి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు వెనుక పూర్తి ఆర్థిక గణాంకాలే ఉన్నాయి తప్ప రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని వివరించారు. శిక్షించే విధంగా అమెరికా విధించిన సుంకాలతో ఏర్పడుతున్న నష్టాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనంతో భారత్ సమతుల్యం చేస్తుందన్నారు. వాణిజ్య భాగస్వామ్యులపై అత్యధిక సుంకాలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతాయని పుతిన్ అమెరికాను హెచ్చరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లు పెద్ద ఎత్తున పెంచాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. భారత్ స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి రష్యాతో ప్రత్యేకమైన సహజ సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత ఉందని అంగీకరించిన పుతిన్ దానిని సరిచేయడానికి భారత్ నుంచి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు కొనుగోలు చేస్తామన్నారు. ఏఐతో పాటు ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కలిసి పనిచేయాలన్న సూచనను స్వాగతించారు. భారత్ నుంచి సోచి సదస్సులో పాల్గొన్న వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ అరవింద్ గుప్తా ఈ ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 5 సాయంత్రం 6 గంటల్లోగా యుద్ధం ముగించాలని హమాస్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గడువిచ్చారు. ఆదివారం వరకు ఇచ్చిన డెడ్ లైన్ దాటితే మునుపెన్నడూ చూడనంత స్థాయిలో దాడులు చేసి హమాస్ కు నరకం చూపిస్తామని హెచ్చరించారు. యుద్ధం ముగించి గాజా శాంతి ఒప్పందాన్ని అంగీకరించాలని సూచించారు. అమెరికా రూపొందించిన 20 సూత్రాల ప్రణాళికకు ఇజ్రాయెల్ ఇప్పటికే సమ్మతి తెలిపింది. మరోవైపు ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ఒప్పందం తాము సభ్యురాలుగా ఉన్న ముస్లిం దేశాలది కాదని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దర్ స్పష్టం చేశారు.